ఈరోజు మీరు ఏదైనా కష్టంలో ఉండవచ్చు. ఎవరికి చెప్పుకోలేని బాధ మీ మనసులో ఉండవచ్చు. మీ కుటుంబ సమస్య ఎవరికీ తెలియకపోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి ఎవరికీ తెలియకపోవచ్చు. మీ కన్నీళ్ళు ఎవరికీ కనిపించకపోవచ్చు. కానీ అల్లాహ్కు మాత్రం తెలుసు. నిన్ను పుట్టించిన సృష్టికర్తకు మాత్రం నీ బాధలు, నీ కష్టాలు అన్నీ తెలుసు. మీరు అనుభవిస్తున్న ఈ బాధ ఆయనకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మనం చూస్తున్న ఈ ప్రపంచంలో కష్టం రాని మనిషి అంటూ ఎవరైనా ఉన్నారా? ఒకరికేమో డబ్బు సమస్య ఉంటుంది, మరొకరికి ఆరోగ్య సమస్య ఉంటుంది, ఇంకొకరికేమో కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఎవరికైనా ఉద్యోగం ఉండదు, ఇంకెవరికైనా పిల్లల గురించి బాధలుంటాయి, ఎవరికైనా ఒంటరితనం ఉంటుంది. పిల్లలే లేకుండా మరికొందరు కష్టం అనుభవిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం చాలా బాధపడి ఒక ప్రశ్న అడుగుతాం, అల్లాహ్ నన్నే ఎందుకు ఇంత పరీక్షిస్తున్నాడు? అసలు దేవుడికి నేను అంటే ఇష్టం లేదా? దేవుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అని అనిపిస్తుంది. నేను ఏ తప్పు చేశాను? నా జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? అల్లాహ్ నన్ను ప్రేమిస్తే నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటాం. అసలు మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి? సర్వ కరుణామయుడైన దేవుడు తన దాసులను ఎందుకు పరీక్షిస్తాడు? ఈ ప్రశ్నలన్నింటికీ పవిత్ర ఖురాన్ మరియు హదీసులలో అద్భుతమైన సమాధానాలు ఉన్నాయి. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ మనసుకి ఒక ప్రశాంతత దొరుకుతుంది. మీ కష్టాలన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. మొట్టమొదటగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రపంచం, ఈ దునియా అనేది మనము ఎంజాయ్ చేయడానికి వచ్చిన ప్లేస్ కాదు. ఇది ఒక పరీక్షా కేంద్రం, ఎగ్జామినేషన్ హాల్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక స్కూల్లో కానీ లేదా కాలేజీలో కానీ జాయిన్ అయినప్పుడు మనకు పరీక్షలు, ఎగ్జామ్స్ పెట్టకుండానే డైరెక్ట్గా సర్టిఫికెట్ ఇచ్చేస్తారా? లేదు కదా. అలాగే అల్లాహ్ కూడా మనకు స్వర్గం, జన్నత్ ఇవ్వాలంటే మనకు కొన్ని పరీక్షలు పెడతాడు. దీని గురించి పవిత్ర ఖురాన్లో అల్లాహ్ ఏమంటున్నాడంటే, సూరా అల్ ముల్క్ 67వ అధ్యాయం 2వ ఆయత్లో ఇలా ఉంది. మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావు బతుకులను సృష్టించాడు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను. అంటే ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది? మనకు చావు బ్రతుకులను సృష్టించి అందులో మనం ఎవరం మంచి పనులు చేస్తామో అని మనకు పరీక్ష పెడుతున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మంచి పనులు నిజాయితీగా ఎవరుంటారు? న్యాయంగా ఎవరుంటారు? దాన ధర్మాలు ఎవరు చేస్తారు? సదాచరణ, సత్కర్యాలు ఎవరు చేస్తారు అనేది ఇదే ఒక మనిషికి పెద్ద పరీక్ష. అలాగే సూరా అన్కబూత్ 29వ అధ్యాయం 2వ ఆయత్లో ఇలా ఉంది. మేము విశ్వసించాము అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదిలివేయబడతామని, తాము పరీక్షించబడమని ప్రజలు అనుకుంటున్నారా అని ఉంది. అంటే మనం విశ్వసించాము, ముస్లింలం అయినంత మాత్రాన, నమాజులు చేస్తున్నంత మాత్రాన మనకు కష్టాలు రావు అనుకోవడం పొరపాటు. మనం విశ్వాసం ఎంత బలమైనదో తెలుసుకోవడానికే అల్లాహ్ మనల్ని పరీక్షిస్తాడు. మరి అల్లాహ్ మనల్ని ఏ విధంగా పరీక్షిస్తాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఖురాన్లోని సూరా అల్ బకరా 2వ అధ్యాయం 155వ ఆయత్లో చాలా స్పష్టంగా అల్లాహ్ చెప్తున్నాడు. మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము. భయంతో, ఆకలి దప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో పరీక్షిస్తాము. ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి. ఇక్కడ మనకేమర్థమైంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయంతో పరీక్షిస్తాడంట, ఆకలి దప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో పరీక్షిస్తామని చెప్పాడు. అలాగే సహనంగా ఉన్నవారికి శుభవార్త ఉంది, శుభవార్త ఇవ్వండి అని ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేశాడు. ఇందులో ఒకటవది భయం. భయం అంటే శత్రువుల భయం కావచ్చు, భవిష్యత్తు గురించి భయం కావచ్చు. అలాగే రెండవది ఆకలి, అంటే పేదరికం, తినడానికి తిండి లేకపోవడం. మూడవది ధన నష్టం, వ్యాపారంలో నష్టాలు రావడం, ఉద్యోగం పోవడం, అప్పుల పాలు అవ్వడం, ఇలాంటి కష్టాలు. నాలుగవ కష్టం ఏంటి? ప్రాణ నష్టం. మనకు అత్యంత ఇష్టమైన వాళ్ళు,
మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోవడం కూడా అది మనకు అత్యధికంగా బాధగా అనిపిస్తుంది. అది కూడా ఒక రకమైన కష్టమే. ఐదవదేంటి, పంటల నష్టం. అంటే మనం ఎంతో కష్టపడి చేసిన పనులకు సరైన ఫలితం రాకపోవడం అనేది ఒక కష్టమే. ఈ కష్టాలలో ఏదో ఒక కష్టం ప్రతి మనిషికి జీవితంలో ఒక్కసారైనా వస్తుంది. కానీ ఆ సమయంలో మనం అల్లాహ్ను తిట్టుకోకుండా ఓర్పు సబ్రు వహిస్తే అల్లాహ్ మనకు ఖచ్చితంగా శుభవార్త ఇస్తాడు అని ఆయనే స్వయంగా తెలియజేశాడు. అయితే ఈ కష్టాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, సహీహ్ అల్ బుఖారీ హదీస్ నెంబర్ 5641లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఒక ముస్లింకు ఏ ఆయాసం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, విచారం కలిగినా, బాధ వచ్చినా, కనీసం అతని కాలికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా సరే దానికి ప్రతిఫలంగా అల్లాహ్ అతని పాపాలను క్షమించి వేస్తాడు, తుడిచివేస్తారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే మనకు కష్టం వచ్చినప్పుడు మనం పడే ప్రతి కన్నీటి బొట్టు, మనం పడే ప్రతి బాధ మన పాపాలను కడిగివేస్తుంది. మనం మనుషులం, ఉద్దేశపూర్వకంగానో పొరపాటునో ఎన్నో పాపాలు చేస్తుంటాం. తెలిసి తెలియక, చిన్నయి పెద్దయి. ఆ పాపాలకు రేపు నరకంలో శిక్ష అనుభవించడం కంటే ఈ లోకంలోనే చిన్న కష్టం వచ్చి ఆ పాపం మాఫీ అయిపోతే ఎంత అదృష్టమో కదా. కాలికి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మన పాపాలు పోతున్నాయంటే మనం పడే పెద్ద పెద్ద కష్టాలకు అల్లాహ్ మనకు ఇంకెన్ని పాపాలు క్షమిస్తాడో కదా. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, అసలు దేవుడిని నమ్మని వాళ్ళు, చెడ్డ పనులు చేసేవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కదా, వాళ్ళకేం కష్టాలు లేవు కదా అని. ఇస్లాం ప్రకారం అల్లాహ్ ఒక దాసుడిని ఎక్కువగా ప్రేమిస్తే అతనికి కష్టాలు కూడా ఎక్కువే ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ స్థాయిని, దర్జాను స్వర్గంలో ఇంకా ఎక్కువగా పెంచడానికి. మీకు ప్రవక్తల చరిత్రలు తెలుసు కదా. అల్లాహ్కు అత్యంత ఇష్టమైన ప్రవక్తలందరూ కష్టాలు పడ్డారు. అయ్యూబ్ అలైహిస్సలాం ప్రవక్తకు ఎన్నో ఏళ్లపాటు భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆస్తి అంతా పోయింది. పిల్లలు చనిపోయారు. అయినా ఆయన ఓపిక పట్టారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎన్నో ఆకలి బాధలు అనుభవించారు. పిల్లలను కోల్పోయారు. ఆయన ఎన్నో అంటే ఎన్నో బాధలు పడ్డారు. ఒక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, సునన్ ఇబ్నె మాజా హదీస్ నెంబర్ 4023లో ప్రవక్త వారు ఇలా అన్నారు, ప్రజలలో అత్యంత కఠినమైన పరీక్షలు ఎదుర్కొనేది ప్రవక్తలు. ఆ తర్వాత వారిని పోలి ఉండే మంచివారు. ఒక వ్యక్తి తన విశ్వాసం, ఇమాన్లో ఎంత బలంగా ఉంటాడో అతని పరీక్షలు కూడా అంత కఠినంగా ఉంటాయి. కాబట్టి మీకు కష్టాలు వస్తున్నాయి అంటే దేవుడు మిమ్మల్ని వదిలేసినట్లు కాదు, అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఒక మనిషికి డబ్బులు ఉండి, మంచి ఆరోగ్యం ఉండి, మంచి సంతానము ఉండి, సంపాదన ఉండి, అన్ని విధాల మంచిగా ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి అల్లాహ్ను పూర్తిగా మర్చిపోతాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేస్తాడంటే మనిషికి చిన్న కష్టాన్ని ఇచ్చి అతన్ని అల్లాహ్ దారిలోకి తెచ్చుకుంటాడు. కష్టం రాగానే మనిషికి అల్లాహ్ గుర్తొస్తాడు, దువా చేస్తాడు, అల్లాహ్ దారిలోకి వస్తాడు, కన్నీళ్లు పెట్టుకుంటూ నమాజ్ చేస్తాడు. అల్లాహ్కు ఏంటంటే తన దాసుడు తన ముందు చేతులు చాచి అడగడం చాలా ఇష్టం. కాబట్టి మనకు అల్లాహ్ను గుర్తు చేసే ప్రతి కష్టం ఒక రకంగా మనకు అల్లాహ్ ఇచ్చిన వరమే. మీరు ఒక కష్టంలో ఉండి ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నప్పుడు ఈ ఖురాన్ వాక్యాన్ని గుర్తు తెచ్చుకోండి. ఖురాన్లోని సూరా అష్-షరా 94వ అధ్యాయం 5 మరియు 6 ఆయతులో అల్లాహ్ మనకు ఒక గొప్ప ప్రామిస్ వాగ్దానం చేస్తున్నాడు. అయితే ప్రతి కష్టంతో పాటే సౌలభ్యం కూడా ఉంది. నిశ్చయంగా ప్రతి కష్టంతో పాటే సౌలభ్యం కూడా ఉంది. చూసారా, అల్లాహ్ ఈ మాటను ఒకసారి కాదు, నొక్కి వక్కాణిస్తూ 2 సార్లు చెప్పాడు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు సంతోషపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. అయితే మంచి విషయాలు కూడా పరీక్షలేనా అంటే అవును, ఇది చాలా మందికి తెలియని విషయం. మనం సాధారణంగా కష్టం వస్తేనే ఇది పరీక్ష అనుకుంటాం. కానీ ఖురాన్ చెప్తుంది, మేము మిమ్మల్ని చెడుతోనూ మంచితోనూ పరీక్షిస్తాము. సూరా అల్-అన్బియా 21-35 వరకు.
అంటే కష్టం ఒక పరీక్ష అయితే సంతోషం కూడా ఒక పరీక్ష. డబ్బు రావడం కూడా పరీక్ష. పదవి రావడం కూడా పరీక్ష. పిల్లలు కలగడం కూడా ఒక పరీక్ష. మనకు ఉన్న ఆరోగ్యం కూడా ఒక పరీక్ష. అందుకే కష్టంతో సబ్రు అవసరమైతే సంతోషంలో శుక్రు అవసరం. పిల్లలు డబ్బు కూడా ఒక పరీక్షే. ఖురాన్లోని సూరత్ తగాబున్ 15లో ఇలా ఉంది: మీ సంపదలు మరియు మీ పిల్లలు ఒక పరీక్ష మాత్రమే, అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం ఉంది అని చెప్పబడింది. దీని అర్థం పిల్లలు చెడ్డవారని కాదు. పిల్లలను అల్లాహ్ మనకిచ్చిన అమానత్ మరియు బాధ్యతగా ఎలా చూసుకుంటున్నాం అనేదే పరీక్షలో భాగం. అలాగే డబ్బు ఎంత సంపాదించామన్నది కాదు, దాన్ని ఎలా సంపాదించాం, ఎలా ఖర్చు చేశాం, అవసరమైన వారికి సహాయం చేశామా లేదా అన్నది చాలా ముఖ్యం. అయితే కష్టాల్లో మనం ఏం చేయాలి? ఖురాన్లోని 2వ సూర 155వ ఆయతుల్ తర్వాతి ఆయతుల్లో కష్టం వచ్చినప్పుడు మేము అల్లాహ్కు చెందిన వారము, ఆయన వద్దకే తిరిగి వెళ్తాము అని చెప్పేవారిని ప్రస్తావిస్తుంది. వారికి అల్లాహ్ నుండి ఆశీర్వాదాలు, కరుణ మరియు మార్గదర్శకత్వం ఉన్నాయని చెబుతుంది. అయితే అలాగని కష్టం ఎప్పటికీ ఉండిపోతుందా అంటే ఉండదు, లేదు. ఖురాన్లో చాలా అందమైన ఓదార్పు ఉంది. నిశ్చయంగా కష్టంతో పాటు సౌలభ్యం కూడా ఉంది. తర్వాతి ఆయతులో కూడా ఇదే విషయం మళ్ళీ చెప్పబడుతుంది. ఇది మనకు ఒక గొప్ప ఆశను ఇస్తుంది. ఈరోజు పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా సరే ఇదే పరిస్థితి జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు. అందుకే కష్టకాలంలో ఆశను వదులుకోకూడదు. మనకు వచ్చిన ప్రతి బాధ వృధా కాదు. మనకు అర్థం కాని విధంగా కూడా అల్లాహ్ ఆ బాధను మనకు మేలుగా మార్చగలడు. సహీ ముస్లిం 2573లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియచేశారు: బాధ, కష్టం, అనారోగ్యం, దుఃఖం, మనసులో ఆందోళన వంటి బాధలు విశ్వాసికి పాప పరిహారానికి కారణమవుతాయని ప్రవక్త వారు తెలియచేశారు. అందుకే ప్రతి మనిషి బాధపడుతున్నప్పుడు నీకు ఈ బాధ ఎందుకు అని ఎగతాళి చేయకూడదు. బదులుగా అల్లాహ్ నీకు సులభం చేయుగాక అని ఓదార్చాలి. ఒక విశ్వాసి ఎలా ఉంటాడంటే ఒక విశ్వాసికి ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. అతనికి సంతోషం వస్తే అతను కృతజ్ఞత చూపుతాడు, అది అతనికి మేలు. అతనికి కష్టం వస్తే సహనం చూపుతాడు, అది కూడా అతనికి మేలు. అంటే మోమిన్ జీవితంలో సంతోషం వచ్చినా మేలు, కష్టం వచ్చినా మేలు. సంతోషంలో శుక్రు, కష్టంలో సబ్రు. అలాగని కష్టం వచ్చినప్పుడు ప్రయత్నం చేయకుండా ఉండొద్దు. సబ్ర్ అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు. ఉదాహరణకు అనారోగ్యం ఉంటే చికిత్స చేసుకోవాలి. డబ్బు సమస్య ఉంటే హలాల్ మార్గంలో పని కోసం ప్రయత్నించాలి. కుటుంబంలో సమస్య ఉంటే మాట్లాడి పరిష్కారం వెతకాలి. మనకు సాధ్యమైనంత ప్రయత్నం చేస్తూ ఫలితాన్ని అల్లాహ్పై వదిలిపెట్టాలి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు అల్లాహ్ను వదిలిపెట్టొద్దు. దువా చేయాలి, సబ్రు చేయాలి, హలాల్ మార్గంలో ప్రయత్నం చేయాలి, అల్లాహ్పై నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఖురాన్ మనకు గుర్తు చేస్తుంది కష్టంతో పాటు సౌలభ్యం కూడా ఉంది అని. అల్లాహ్ మన కష్టాలను సులభతరం చేయుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అత్యంత ఇష్టమైన వాళ్ళు కూడా ఈ దునియాలో ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రవక్త గారి గారాల పట్టి అయిన ఫాతిమా రజియల్లాహు అన్హా గారు కష్టాలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. స్వర్గంలో స్త్రీలందరికీ నాయకురాలు ఈమె. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అత్యంత ఇష్టమైన కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా వారు. ఆమెకు దేవుడు ఎంతో లగ్జరీ లైఫ్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆమె జీవితం ఎంత కష్టంగా సాగిందంటే చేతులకు బొబ్బలు రావడం. ఆ రోజుల్లో పిండి విసురుకోవడానికి పెద్ద రాతి తిరగలి ఉండేది. రోజు ఆ బరువైన రాతిని తిప్పి తిప్పి ఫాతిమా రజియల్లాహు అన్హా గారి చేతులకు పెద్ద పెద్ద బొబ్బలు వచ్చేవి. ఒక్కోసారి రక్తం కూడా వచ్చేది. నీళ్లు మోసి మోసి ఆమె భుజాల మీద గాయాలు అయ్యేవి. ఒకరోజు ఆమె తన తండ్రి ప్రవక్త దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, ఇంట్లో పనులు చేసి నేను చాలా అలసిపోతున్నాను, నాకు సహాయంగా ఒక పని మనిషిని ఇవ్వండి అని అడిగారు. దానికి ప్రవక్త వారు ఏమన్నారంటే ఫాతిమా రజియల్లాహు అన్హా గారితో, నీకు పని మనిషి కంటే ఒక ఉత్తమమైన బహుమతి ఇస్తాను. రోజు రాత్రి పడుకునే ముందు 33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 34 సార్లు అల్లాహు అక్బర్ చదువుకో. నీకు ఏ పని మనిషి అవసరం లేనంత బలం వస్తుంది అని చెప్పారు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ప్రవక్త కూతురికైనా సరే కష్టాలు తప్పలేదు. ఆమె కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఓపిక పట్టారు. ఇంకా ప్రవక్తల కష్టాలు. దేవుని సందేశాన్ని మోసుకొచ్చిన ప్రవక్తలు కూడా ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నారంటే, యూసుఫ్ అలైహిస్సలాం యొక్క ప్రవక్త, ఆయన చిన్నతనంలోనే సొంత అన్నదమ్ములు ద్రోహం చేసి ఒక చీకటి బావిలో పడేశారు ఆయన్ని. ఆ తర్వాత ఒక బానిసలా అమ్మపడ్డారు. ఎలాంటి తప్పు చేయకపోయినా ఎన్నో సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు యూసుఫ్ అలైహిస్సలాం గారు. కానీ ఆయన ఎప్పుడూ దేవుడిని నియమించలేదు. జైలు శిక్ష కూడా అనుభవించారు. చివరకు అల్లాహ్ ఆయన్ని ఈజిప్టు దేశానికే రాజుని చేశాడు. ఆయన ఓపిక పట్టాడు, దేవుడిని ఎప్పుడూ నిందించలేదు. ఇబ్రహీం అలైహిస్సలాం ప్రవక్త దేవుడు ఒక్కడే అని చెప్పినందుకు ఆయన సొంత ప్రజలే ఆయన్ని ఒక పెద్ద మండుతున్న మంటల్లో నిప్పుల్లో విసిరేశారు. కానీ అల్లాహ్ సహాయంతో ఆ మంటలు ఆయనకు చల్లగా మారిపోయాయి. ముసలి వయసులో పుట్టిన అత్యంత ఇష్టమైన కొడుకు ఇస్మాయిల్ను కుర్బానీ బలి ఇవ్వాలని దేవుడు పరీక్షించాడు. దానికి కూడా ఆయన వెనకాడలేదు. ఆయనలో అంత విశ్వాసం బలంగా ఉండేది. సహాబాల కష్టాలు. బిలాల్ రజియల్లాహు అన్హు వారు మండే ఎండలో బండరాయి. ఇస్లాం స్వీకరించిన తొలినాళ్లలో బిలాల్ రజియల్లాహు అన్హు గారు ఒక బానిసగా ఉండేవారు. ఆయన ఇస్లాం స్వీకరించారని కోపంతో ఆయన యజమాని మధ్యాహ్నం వేళ మండుతున్న ఎడారి ఇసుక మీద ఆయన్ని పడుకోబెట్టి ఛాతీ మీద ఒక భారీ బండరాయిని పెట్టేవాడు. దేవుడిని వదిలేయ్ అని కొరడాలతో కొడుతున్నా సరే ఆయన నవ్వుతూ అహద్ అహద్, అల్లా ఒక్కడే అని జపించేవారు తప్ప తన కష్టాన్ని చూసి ఇస్లాంను వదులుకోలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా అల్లాహ్పై విశ్వాసం గట్టిగా ఉండేది. ఇంకా సృష్టిలో అల్లాహ్కు అత్యంత ప్రియమైన వారు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన పడినన్ని కష్టాలు ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా పడి ఉండడు. ఆయన జీవితంలోని కొన్ని హృదయాన్ని కదిలించే కష్టాలను నేను చెప్తున్నాను ఇక్కడ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిన్నతనంలోనే అనాథగా ఉన్నారు. ఆయన పుట్టక ముందే తండ్రి చనిపోయారు. కేవలం 6 ఏళ్ల వయసులో కళ్ళెదుటే తల్లి చనిపోయింది. ఆ తర్వాత ఆయన్ని అల్లారు ముద్దుగా పెంచిన తాతయ్య, పెదనాన్న అందరూ ఒక్కొక్కరుగా దూరమయ్యారు. పిల్లలను కోల్పోయిన బాధ కూడా ఆయనే అనుభవించారు. ఈరోజు మన పిల్లలకు జ్వరం వస్తేనే తట్టుకోలేం కదా. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్ళ ముందే ఆయన 3 కొడుకులు కాసిం, అబ్దుల్లా, ఇబ్రహీం గారు చిన్న వయసులోనే చనిపోయారు. తన కూతుళ్ళు కూడా ఆయన కళ్ళ ముందే ప్రాణాలు విడిచారు. ఆ తండ్రి మనసు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది కదా. ప్రవక్త వారి ఇంట్లో వరుసగా 2 నెలల పాటు కనీసం పొయ్యి వెలిగేది కాదని ఆయిషా రజియల్లాహు అన్హా వారు తెలియచేస్తున్నారు. కేవలం ఖర్జూరాలు, నీళ్లు తాగి నెలల తరబడి ఆకలితో గడిపారు. కొన్నిసార్లు ఆకలికి తట్టుకోలేక కడుపుకు రాళ్లు కూడా కట్టుకున్నారు. ఇంకా ప్రవక్త వారు తాయిఫ్ అనే ఊరికి వెళ్ళి అల్లాహ్ గురించి చెప్తుంటే అక్కడి ప్రజలు ఆయన్ని రాళ్లతో కొట్టారు. ఆయన చెప్పులు రక్తంతో నిండిపోయాయి. అయినా సరే ఆయన వాళ్ళ కోసం దేవుణ్ణి శాపం అడగలేదు. అల్లాహ్ వీరికి సన్మార్గం చూపించు అని దువా చేశారు. అయితే సృష్టిలో దేవుడికి అత్యంత ఇష్టమైన మనిషికే ఇన్ని కష్టాలు తప్పలేదంటే మనమెంత ఆయనకు కష్టాలు రాగానే దేవుడిని వదిలేశారా? లేదు కదా. రాత్రంతా మేలుకొని కాళ్ళు వాచిపోయేలా నమాజ్ చేస్తూ దేవుడికి కృతజ్ఞత తెలుపుకునేవారు. మీలో ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గుర్తు తెచ్చుకుంటే మన కష్టాలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కష్టాల సమయంలో సహనంతో ఉన్నట్లయితే అల్లాహ్ తఆలా ఖచ్చితంగా ఈ కష్టాల తర్వాత ఒక గొప్ప సుఖాన్ని మన కోసం రాసిపెట్టి ఉంచాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసుకు ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. మీ ప్రార్థనల్లో, దువాల్లో నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కష్టాలను సులభతరం చేయుగాక, మన బాధలను పాప పరిహారానికి కారణంగా చేయుగాక, మనకు సబ్రు ప్రసాదించుగాక.
మన కుటుంబాలకు శాంతిని ఇవ్వుగాక, మన రిజ్కులో బర్కత్ ఇవ్వుగాక, మన ఈమాన్ను బలపరచుగాక. ఆమీన్ యా రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఎవరైనా మీ కుటుంబ సభ్యులు కానీ, మీ రిలేషన్స్లో ఉన్న మీ చుట్టాలు, మీ బంధువులు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి. వారికి కాస్త ధైర్యాన్ని ఇచ్చిన వారు అవుతారు, ఓదార్పునిచ్చిన వారు అవుతారు. ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. జజాకల్లాహ్ ఖైర్.